product of 2 plus 5i into minus 4 plus 6i. దీనికి కూడా కాంజుగేట్ ఫైండ్ చేయాలి. 2 into 4. సో సొల్యూషన్ గివెన్ అని రాసేసుకొని 2 into 4 minus 8, 2 into 6, 2 6 ja 12i, 5 into 4 minus 5 4 ja 20i, 5 into 6 plus 5 6 ja 30i square. సో మైనస్ 8 ప్లస్ 12 మైనస్ 20 అంటే మైనస్ 8i, 30i స్క్వేర్ అంటే మై స్క్వేర్ మైనస్ కాబట్టి మైనస్ 30, ఐ స్క్వేర్ వాల్యూ మైనస్ 1 కాబట్టి మైనస్ 30, మైనస్ 8 మైనస్ 30 అంటే మైనస్ 38 మైనస్ 8i. దీనికి కాంజుగేట్ ఫైండ్ చేయాలి. సో కాంజుగేట్ ఈజ్, సో ఐకి ఒక్కటే మైనస్ పెట్టుకోవాలి, మైనస్ 38 ప్లస్ 8i is the answer. The minus 38 plus 8i. Next one, find the polar of. So find the polar form. Find the polar form of the following complex numbers. అంటే దీనికి పోలార్ ఫామ్ రాయాలి. 1 plus i√3కి పోలార్ ఫామ్ రాయాలి. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే ఏ వాల్యూ బి వాల్యూ తీసేసుకోవాలి. సొల్యూషన్, సో గివెన్ ఏమి ఇచ్చినాడు మనకు 1 plus i√3 ఇచ్చినాడు. సో ఏ ఈక్వల్ టు 1, ఆర్ ఫైండ్ చేయాలి. రూట్ ఆఫ్ 1 స్క్వేర్ ప్లస్ √3 హోల్ స్క్వేర్ అంటే 3 అవుతుంది. సో 1 plus 3 4 కాబట్టి √4 అవుతుంది. √4 ఈక్వల్ టు 2. సో ఇప్పుడు మనం పోలార్ ఫామ్ రాయాలి కాబట్టి సో 1 plus i√3 ఈక్వల్ టు ఇక్కడ ఏమైతే వస్తుందో దాని న్యూమరేటర్ డినామినేటర్ 2/2 వేసేసుకోవాలి. సో 1 plus i√3 ప్రాబ్లం రాసుకోవాలి. సో డినామినేటర్లో ఉన్న దాన్ని లోపల తీసుకండి. సో 2 into 1/2 ప్లస్ i√3/2. సో ఇది ఏమవుతుంది 1 plus 1 2 into 1/2 ప్లస్ i√3/2 కాబట్టి దీన్ని ఏమంటున్నాడు పోలార్ ఫామ్లోకి రాయాలి కాబట్టి ఆర్ అలాగే రాసుకొని 1/2 ఉంది కాబట్టి దాన్ని యాంగిల్లోకి మార్చుకుంటే చాలు. సో 1/2 √3/2 అనేది ఎప్పుడు వస్తుందో చూసుకోవాలి. ఇప్పుడు ఇది 1/2 అనేది కాస్లో π/3లో వస్తుంది. సో కాబట్టి కాస్ π/3 ప్లస్ ఐ సైన్, ఇది π/3లో వస్తే రెండవది కూడా మనకు π/3లోనే వస్తుంది. సో 2 into cos π/3 ప్లస్ ఐ సైన్ π/3. దిస్ ఇస్ ద పోలార్ ఫార్మ్ ఆఫ్ 1 plus i√3. 1, if z equal to 2 minus 3i, if z equal to 2 minus 3i, if z equal to 2 minus 3i, show that z square minus 4z plus 13 equal to 0. సో ఇది 2-way ప్రాసెస్లో చేయవచ్చు. z వాల్యూ ఇందులో అప్లై చేసి చేయవచ్చు, లేదంటే దీన్ని తీసుకొని చేయవచ్చు. సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే 2 నివతలు తీసుకొని వస్తున్నా, z minus 2 ఈక్వల్ టు మైనస్ 3i. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్, స్క్వేరింగ్ చేయండి. సో అప్పుడు ఏమవుతుందంటే z minus 2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ 3i హోల్ స్క్వేర్. z minus 2 హోల్ స్క్వేర్ అంటే z స్క్వేర్ ప్లస్ 2 2 జా 4 మైనస్ 4z అవుతుంది. సో 3 స్క్వేర్ అంటే 3 3 జా 9i స్క్వేర్ అవుతుంది. i స్క్వేర్ మైనస్ కాబట్టి సో z స్క్వేర్ మైనస్ 4z ప్లస్ 4, ఇక్కడ i స్క్వేర్కి మైనస్ 9 రాసుకోవాలి, మైనస్ 9 యువతలకు వస్తే ప్లస్ 9 ఈక్వల్ టు 0. సో z స్క్వేర్ మైనస్ 4z ప్లస్ 13 ఈక్వల్ టు 0. సో దిస్ ఇస్ ద LHS ఈక్వల్ టు RHS. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. సో ఇఫ్ z1 ఈక్వల్ టు మైనస్ 1, z2 ఈక్వల్ టు మైనస్ i, ఫైండ్ ఆర్గాండ్ z2 z1/z2. సో ఇంపార్టెంట్ ప్రాబ్లం చూడండి. z1 ఈక్వల్ టు మైనస్ 1, z2 ఈక్వల్ టు మైనస్ i, ఫైండ్ ఆర్గాండ్ z1/z2. సో ఇక్కడ z1 ఈక్వల్ టు ఏముందో రాసుకోవాలి. z1 ఎప్పుడు వస్తుందంటే సిస్ పై లేదా కాస్ పై ప్లస్ ఐ సైన్ పై రాస్తాము. z2 ఈక్వల్ టు సిస్ మైనస్ π/2 రాయాలి, కాస్ π/2 మైనస్ ఐ సైన్ π/2 రాస్తే చాలు. ఇప్పుడు ఇక్కడ ఆర్గాండ్ z1, సో ఆర్గాండ్ z1 ఈక్వల్ టు ఓన్లీ యాంగిల్ ఒక్కటి రాయండి. సో ఆర్గాండ్ z2 ఈక్వల్ టు ఓన్లీ మైనస్ π/2 రాయండి. సో ఇక్కడ మైనస్ ఐ ఉంది చూడండి, ఒకసారి జాగ్రత్త చూసుకోండి. సో ఇక్కడ z1 ఈక్వల్ టు మైనస్ 1, z2 ఈక్వల్ టు మైనస్ ఐ ఇస్తే z1 ఇంటూ z2 ఇస్తాడు. ఒకవేళ ఇక్కడ ప్లస్ ఇచ్చినాడు అనుకోండి z1/z2 ఇస్తాడు. సో ఇది మనం ప్లస్ తీసుకుంటున్నాము. ప్లస్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆర్గాండ్ z1 ఆర్గాండ్ z2. ఇప్పుడు మనకు ఇక్కడ ఆర్గాండ్ z1/z2 కాబట్టి దీన్ని ఏం చేయాలంటే సో ఆర్గాండ్
Z1 మైనస్ ఆర్గాండ్ Z2. సో ఇది ఒక్కసారి జాగ్రత్తగా చూసుకోండి, మైనస్ ప్లస్ అనేది. సో ఇప్పుడు ఆర్గాండ్ Z1 ఈక్వల్ టు పై వచ్చేసింది, ఆర్గాండ్ Z2 అంటే ప్లస్ π/2 కాబట్టి ఆల్రెడీ మైనస్ ఉంది. సో ఇది 1 ఇది ఆఫ్ అనుకుంటే 1లో నుంచి ఆఫ్ పోతే ఓన్లీ π/2. సో నెక్స్ట్ ఏమి ఇస్తాడంటే ఇక్కడ మైనస్ i ఇస్తాడు, అప్పుడు Z1 Z2 కూడా దాని